తల్లిదండ్రులు అడుగుతున్నారు ఈరోజు, మా పిల్లోడు ఎక్కడే కదా పుట్టాడు, ఇక్కడికి వస్తాడు కదా, ఓటు ఎందుకు తీసేస్తారంటే దానికి సమాధానం బిఎల్ వాళ్ళు చెప్పలేదు, ఏఎల్ వాళ్ళు చెప్పలేదు, ఆర్డీఓ చెప్పరు, అలాగే మీకు ఎంఆర్ఓ చెప్పరు. ఇది ఒక పద్ధతి. రెండోది ఏంటంటే, ఇప్పుడు చనిపోయినటువంటి తహసీల్దార్ విజయనగరం జిల్లా బొండపల్లికి బదిలీ అయ్యారు. అంటే ఈ ఎలక్షన్ దృష్ట్యా ఆయన విశాఖపట్నం చినగదిలి ఆయన తాలూకా ప్లేస్మెంట్, అక్కడ నుంచి ఎన్నికల దృష్ట్యా విజయనగరం జిల్లా బొండపల్లి వచ్చారు. దురదృష్టం ఆయన మరణించిన తీరును ఇప్పుడు పట్టాభి గారి వివరాలతో చెప్పారు. రక్తం ఉడిగిపోయినట్టున్నారు రెవెన్యూ యంత్రాంగం అంతా. ఎందుకు? రేపు ప్రభుత్వం చెప్పిన పనులు చేయాలనుకుంటే వాళ్ళకి సెక్యూరిటీ లేకపోతే, వాళ్ళ మాట ఎవరు వినకపోతే, వాళ్ళకి ఎవరు భరోసా ఇవ్వకపోతే అప్పుడు సిద్ధం అంటే ఎవరికి సిద్ధం? ప్రాణాలు పోవడానికి సిద్ధమా? లేకపోతే పక్కోళ్ళు పొడి చేస్తుంటే చూస్తూ ఉండడానికి సిద్ధమా? లేకపోతే ముఖ్యమంత్రి గారు గావు కేకలేసి మీరు సిద్ధమా అని చెప్పి జనాన్ని తరలించడానికి సిద్ధమా? ప్రజాస్వామ్య వ్యవస్థ ఇది కాదు. ముఖ్యమంత్రి గారు నిజాయితీగా నేను పనిచేశాను, 49 సార్లు బటన్ నొక్కాను, లేకపోతే 50 సార్లు బటన్ నొక్కాను అంటే, మీరు బటన్ నొక్కిన ఏ వర్గం కూడా పూర్తిగా సాటిస్ఫాక్షన్గా ఈ రాష్ట్రంలో లేదు. అందరూ తీసుకున్నోళ్ళు, తీసుకోలేని వాళ్ళు అందరూ గ్రామీణ ప్రాంతాల్లో తిడుతున్నారు. ఎందుకు వీళ్ళకి ఇస్తున్నారు, ఎందుకు వాళ్ళకి ఇస్తున్నారు? నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి మీరు ఇవ్వాల్సిందే. ఉదాహరణకు మనం ఉపాధి హామీ పథకాన్నే తీసుకుందాం. మనం చాలా మంది వృధా అని చెబుతారు, కానీ దాని అవసరం ఉన్న మనుషులు ఉన్నారు. వాళ్ళకి ఆ ఉపాధి హామీ పథకం అవసరమే. కానీ మీరు అవసరం ఉన్న వాళ్ళని లెక్కేయకుండా అనవసరం ఉన్న వాళ్ళ సంఖ్య పెరిగిన తర్వాత అది ఉపాధి హామీ పథకం వృధా హామీ పథకం అయ్యింది. అట్లాగే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు సంక్షోభ పథకాలుగా రాష్ట్రానికి మారడంతో పాటుగా ప్రజా ఆర్థిక వ్యవస్థని పూర్తిగా విచ్ఛిన్నం చేశారు. ఆయన చేస్తున్నది మూడు వ్యాపారాలు. ఒకటి మద్యం వ్యాపారం పర్ఫెక్ట్ గా చేశారు. 2 ప్రజల మీద విద్యుత్ సర్ఛార్జీలతో పేరుతేనా ఎప్పుడు రేపు మార్చి నుంచి, అంటే రేపు మార్చి వస్తే 1 year సర్ఛార్జీలు కానీ, లేకపోతే ఎఫ్ఎఫ్పిసి 1, 2 అని పేరు కానీ ఈరోజు కంటిన్యూ అవుతుంటే చలనం లేకుండా జనం ఉన్నారు. తిరుగుబాటు లేదు, అక్కడ మాట్లాడడానికి లేదు. ఎందుకంటే నేను హరిశ్చంద్ర పద్యంలో ఒక మంచి మాట ఉంది, ఎన్నాళ్ళి చలనంబు లేని సైనంబు. జనాన్ని ఆ స్థితికి తీసుకొచ్చారు. ఎక్కడ వాతలు పెట్టినా, ఎక్కడ కోతలు కోసినా జనం ఏమీ అనలేని పరిస్థితిలో ఉన్నారు, బిక్కుమని. ఎన్నాళ్ళు రాముడా దేవుడా ఇప్పుడుతోటి ఈ పీడ వెరగడవుతుందని. కానీ దీనికి భరోసా ఇవ్వగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి సమాజాన్ని మనం సృష్టించడంలో ఇంకా చాలా లోటుపాటు ఉంది. అది క్లియర్ గా చాలా లోటుపాట్లు ఉన్నాయి. చాలా గట్టి సంకల్పం కూడా కావాలి దానికి. ఏదో పైపైన అనుకుందాం, ప్రజలు ఎలాగో సిద్ధంగా ఉన్నారు కాబట్టి, ప్రజలు ఎలాగో సిద్ధంగా ఉన్నారు కాబట్టి